విశాఖ వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడ ఎదురుగాలు ఉంటాయని, పిడుగులతో కూడిన వర్షాలు ఉంటాయని చెప్తోంది. అలాగే ఋతుపవనాలకు ఇది అనుకూలమైన సమయం అని, 2 రోజుల ముందుగానే ఋతుపవనాలు వస్తాయని అంటోంది. కోస్తా రాయలసీమల్లో పలు చోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని, రేపటి నుంచి రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. అలాగే రేపు ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మన ఆంధ్ర రాష్ట్రంలో వడగాలుల ప్రభావం అనేది ఉంటుంది. ఈవెన్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడా వేడి ఉక్కుపోత వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంది. తర్వాత గ్రాడ్యువల్గా రెయిన్ఫాల్స్ అనేవి రాయలసీమలో పెరుగుతున్నాయి. ఫస్ట్ నుంచి కూడాను రెయిన్ఫాల్ అమౌంట్ అనేది పెరుగుతుండటం కారణం చేత సో ఇంకా తమిళనాడు, కర్ణాటక ఈ ప్రాంతాల వర్షపాతాన్ని కూడా చూసి, అలాగే ఇక్కడున్న విండ్స్ కూడాను చూడాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా సాటిస్ఫై అయితేనే మరి 2 రోజుల్లో తర్వాత మనకి రెయిన్ఫాల్, నైరుతి ఋతుపవనాలు అన్నీ ఫేవరబుల్గా ఉంటాయి. సో రాయలసీమకి ప్రవేశించే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారి సునంద వివరాలు తెలుపుతూ, చురుగ్గా ఋతుపవనాలు కదులుతున్నాయని, నైరుతి ఋతుపవనాలు 2, 3, 4 తారీఖుల్లో ఇంకా విస్తారంగా ఉంటాయని చెప్పారు. అలాగే ఇప్పటికే కేరళ తాకిన ఋతుపవనాలు ఈశాన్య భాగంలోని బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లో ప్రవేశించాయని చెప్పారు. దక్షిణ అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాల్లో కూడా ప్రవేశించిన తర్వాత లక్షద్వీపు ప్రాంతం, అలాగే కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు, తమిళనాడు మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయని చెప్పారు. అలాగే నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలో 2-3 రోజుల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. దీని కారణంగా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. సాటిస్ఫై చేయాలి. అలాగే రెయిన్ఫాల్ అమౌంట్ రాయలసీమ, అలాగే నార్త్ కోస్టల్ జిల్లాలు, మనతో పాటు ఈవెన్ తమిళనాడు, అలాగే కర్ణాటక ఈ ప్రాంతాలకు కూడా రెయిన్ఫాల్ రావాల్సి ఉంటుంది. వీటన్నిటి మీదే మన నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రాన్ని తాకేవి లేనిది అంతా కూడా డిపెండ్ అవుతుంది. కానీ కమింగ్ 2 days కూడాను రెయిన్ఫాల్ యాక్టివిటీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే పెరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే కనుక ఒక బిపర్జాయ్ సైక్లోన్ అనేది అరేబియా సముద్రంలో రావడంతో ఫ్లో ప్యాటర్న్ అంతా మారడం వలన మన ఆంధ్ర రాష్ట్రానికి June 22కి కానీ ఋతుపవనాలు తాకడం లేదు. అండ్ June 22 ముందు మనకి ఈవెన్ జూన్లో మొట్టమొదటిసారి మనకి వడగాలులు కూడా వీచినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. బట్ ఈసారి అయితే కనుక మనకి వర్షపాతం అయితే గ్రాడ్యువల్గా ఇప్పుడున్న పరిస్థితులు అయితే చూపిస్తున్నాయి. రాయలసీమకి కమింగ్ 2 days తర్వాత నుంచి కూడా రెయిన్ఫాల్ పెరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ఈ దృష్ట్యా అలాగే మన తమిళనాడు, కర్ణాటకలో కూడా రెయిన్ఫాల్ పడిన దాన్ని బట్టి, అలాగే విండ్స్ వీటన్నిటిని చూసుకొని నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. దాదాపు వారం రోజుల తర్వాత వర్షపాతం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, కొన్ని చోట్ల ప్రస్తుతం క్యూములో నింబస్తో కూడిన మేఘాలతో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తోంది.